ఫోన్ వైబ్రేట్ అయింది. స్క్రీన్ మీద ఒక్క పేరు, అమ్మ. ఆఫీస్ క్యాబిన్లో ల్యాప్టాప్ ఓపెన్. మెయిల్స్ వరుసగా వస్తున్నాయి. కాల్ రిసీవ్ చేశాడు. ఏంటమ్మా? అటువైపు చిన్న నిశ్శబ్దం. తర్వాత అదే మాట. సంక్రాంతికి వస్తున్నావారా? ఇది కొత్త ప్రశ్న కాదు. ప్రతి పండుగకీ ఇదే. దసరా, దీపావళి, ఉగాది. ప్రతిసారీ సమాధానం ఒక్కటే. చూస్తా అమ్మా, ఈసారి వర్క్ ఎక్కువగా ఉంది. అమ్మ ఏం చెప్పలేదు. సరేరా అని ఫోన్ కట్ చేసింది. అది సరే కాదు, అది అలవాటు పడిన నిరాశ. ఆ రాత్రి ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాడు. ఫ్రిడ్జ్లో చల్లని నీళ్లు, బెడ్ మీద మౌనం, బాల్కనీలో సిటీ లైట్లు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాడు. ఫ్రెండ్స్ స్టేటస్, గ్రామం, గొబ్బెమ్మలు, కోడిపందాలు, అమ్మ చేతి పచ్చడి. ఒక్కసారిగా ఛాతీలో ఏదో బరువు. మళ్ళీ ఫోన్ వైబ్రేట్ అయింది. ఈసారి మెసేజ్. రారా, వస్తే చాలు. అంతే. ఆ రాత్రే టికెట్ బుక్ చేశాడు. సంక్రాంతి ముందు రోజు. బస్సు దిగగానే మట్టి వాసన, గాలిలో పండుగ శబ్దం. దూరంగా అమ్మ నిల్చుంది. బాగున్నావారా? అంతే, ఇంకేమీ లేదు. అమ్మ కళ్లల్లో ఆనందం, నాన్న ముఖంలో గర్వం. ఇల్లు చిన్నదే కాని హృదయం పెద్దది. ఉదయం లేచేసరికి కోళ్లకూక, ముగ్గులు, పక్కింకి అత్తయ్య కేక. అబ్బాయి వచ్చాడంట. అమ్మ వంటగదిలో పచ్చడి రుచి చూసి, ఇంకా ఉప్పు కావాలా అని అడిగింది. అప్పుడే అర్థమైంది, సిటీలో జీతం పెరిగింది కాని ఇక్కడే జీవితం ఉంది. పొలం దగ్గర నడిచాడు. బాల్యం గుర్తొచ్చింది. నాన్న వెనక నడిచిన రోజులు, అమ్మ చేతి పట్టుకుని పండుగకి వెళ్లిన రోజులు. సాయంత్రం గాలిపటాలు, పిల్లల నవ్వులు, అమ్మ పిలుపు. రా, భోజనం చల్లారుతోంది. అక్కడ ఏ క్లాక్ లేదు, ఏ డెడ్లైన్ లేదు, కేవలం మనుషులు. రాత్రి నిద్రకు ముందు అమ్మ పక్కన కూర్చున్నాడు. ఇంతకాలం ఎందుకు రాలేదురా? అమ్మ అడిగింది. సమాధానం లేదు. కళ్లల్లో నీళ్లు మాత్రమే. అమ్మ తలమీద చెయ్యి వేసింది. పని ఉంటే ఉంటుందిరా, కాని పండుగలు అమ్మకే. ఆ మాట అక్కడితో ఆగలేదు. ప్రేక్షకుడి గుండెల్లో పడింది. ఈ సంక్రాంతికి ఎవరో ఒక అమ్మ ఇదే ప్రశ్న అడుగుతోంది. సంక్రాంతికి వస్తున్నావారా?